హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా సిటీజీ ఫ్రెండ్స్ అంతా కలిసి నగిరి దగ్గర ఏకాంబర్ కుప్పం హగత్ వాళ్ళ గార్డెన్ వెళ్తున్నామండి. కార్ తీసుకొని వెళ్తా ఉన్నాము. గూగుల్లో మ్యాప్ పెట్టుకుంటే ట్యాంక్ బండి మీద వెళ్ళాలి, చెరువు గట్టు మీద అని వచ్చింది. అప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ ఎంత జోకులో, చెరువు గట్టు మీద వర్షం పడుతుంది, ఆ చెరువులో మనం పడిపోతే, కారు పడిపోతే ఎలాగా, మనకి ఈత రాదే అని అనుకుంటూ వస్తే తీరా చూస్తే చూడండి, ఇదన్నమాట చెరువు గట్టు. ఎంత అందంగా ఉంది పరిసరాలు. ఈ పక్క పంట పొలాలు, ఈ పక్క చెరువు. ఈ చెరువులోన మళ్ళీ మా వాళ్ళ జోకులు, ఈ చెరువులోన మనం పడిపోతాం అనుకుంది అని బాగా చక్కగా లక్షణంగా జోకులు వేసుకుంటా నవ్వుకుంటా వెళ్ళిపోయామండి. చాలా బాగుంది. నగిరి దగ్గర ఏకాంబర్ కుప్పము. హగత్, సుమంత్ మా సిటీజీ గ్రూప్లో చాలా యాక్టివ్ మెంబర్స్, యువ సైంటిస్టులు. సుమంత్ గార్డెన్ కూడా వెళ్ళాలి యాక్చువల్గా, కానీ ఇవాళ కాదు. ఇవాళ హగత్ వాళ్ళ గార్డెన్, వాళ్ళ సిస్టర్ లక్ష్మి వాళ్ళ గార్డెన్ వెళ్తున్నామండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. వీడియో చూడండి. మెట్లెక్కగానే అది పొటాటో కనబడింది, వాటర్ క్యాబేజ్ కనబడింది. చాలా న్యాచురల్గా ఉంటుంది వీడియో. ఎందుకంటే నేను అన్ని దగ్గర కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ప్రతిసారి నేనే వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాగా, మీరు చూడండి గార్డెన్ ఎలా ఉంది. మా ఫ్రెండ్స్ తమిళ్లో మాట్లాడతారు, జోకులు వేస్తారు. ఎంజాయ్ చేయండి. జపానికా లాగానే, బట్ దీంట్లో సింగిల్ ఫ్లవర్ వస్తుంది. కవిత దగ్గర ఉంది సింగిల్ స్వాడ్, అమెజాన్ స్వాడ్. అది ముందు అది இது ஷேப்போட ஒரு நிறைய நல்லா இருக்கு. மூக்குத்தி ஆவரன்வாங்கல, அது க்ளோ பீன்ஸ், விங்கட் பீன்ஸ், க்ளோ பீன்ஸ். இது க்ளவ் பீன்ஸ். க்ளவ் சின்ன சின்னதா வரும். லவங்க மாதிரி வரும். அது வருகா இதுல ஃப்ளவர் இருக்கு பாரு. இதுதான் అది తుంచేస్తున్నాడు ఇట్లా. పేసేందుకు వరాదా అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు. ఇవే మనం చెప్పింది నేను. ఈ అందమైన పువ్వులు హగత్ తోటలోనే ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ రోజు ఆయన మాకు ఫోటోలు పెడతాడు సిటీజీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. ఇవి చూడడానికే వచ్చాను నేనైతే. అసలు ఎంత అందమైన పూలు చూడండి. వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కామెంట్లో తెలపండి. చూడండి గోడకి ఎంత మంచి పూలు పూయించాడో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ కలర్ బాగుందా. ఈ రేర్ ఫ్లవర్స్ని మేము పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నాం చూడండి. మళ్ళీ ఒక సెల్ఫీ కొట్టుకున్నాం. ఇంకా సుమంత్ ఇంకా రాలే, వస్తున్నాడు. అయ్యో కలర్స్ మారిపోతాయి. ఎలా సరే, ఏ కలర్ ఒక కలర్. ఆ పువ్వు కూడా పెట్టొచ్చి. ఎల్లోనా? ఎల్లో ఉందా? ఇది ఎల్లో సుమంత్, ఇది ఎల్లోనా? ఎల్లో ఉందంట. కాఫీ తాగేసేయండి, ఆరిపోతా ఉందంట కాఫీ. స్పైడర్ అన్న కొంచెం ఇది మాదిరి ఇருக்கு మరి. సురింగి సురింగి అన్నం కూడా వద్దు మాకు. అన్నం కూడా వద్దు మాకు. మా దగ్గర ఫ్లవర్ వచ్చేది, ఫ్లవర్ కనిపించేట్టుగా మేము కూడా ఏదో తెచ్చినాము 2 బక్క మొక్కలు. ఏదో కూర ఉన్నాయి మా దాంట్లో కూడా, కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ ఎస్, ఫోటో కూడా కొడతా. వీడియో. ఈ మొక్కలు ఏముంది ఇక్కడంతా ఆకులు లేకుండా, కాబట్టి కొంచెం పూలు కనపడాలి. నేనేదో 2 పిచ్చి మొక్కలు తెచ్చిచ్చాను. ఇవాళ హగత్ కొడుకండి, మాకు చాలా టైం పాసు. ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా మాకు మా మనవడే. ఎంత చక్కగా మాతో ఎంజాయ్ చేశాడో, చాలా ఎంజాయ్ చేసాం వాడితో మేము కూడా. సుమంత్ వచ్చాక అందరం కూర్చొని వాళ్ళ ఇంట్లో చక్కగా గ్రూప్ ఫోటో దిగామండి. ఇలా వాయిస్ అడిగిடுங்க.
மேலே தர தர நல்லா ப்ளூ கலர் எங்க வீட்ல குத்துனே உங்களுக்கு அதுதான் இது இதுல சீட் எல்லாம் வராது ஈவினிங் మా రెడ్ కనకాంబరము ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రెడ్ కనకాంబరం ఉంది హగత్ దగ్గర. దీంట్లో చూడండి మీకు ఇచ్చా కదా ఇలాగే పెట్టారు వాటర్ పోయకూడదు ఫ్లవర్స్ పేరు నాకు తెలియదు. ఇది గోంగూర అల్లవా బెండకాయ నిదానంగా చూడాలి. కస్తూరి బెండ ஆமா வா இருப்பா சின்னவ கூப்பிடுறாரு ரூமா போய் பார்த்துட்டு வா. సాంగ్స్ వేరే కావాలా చాలా ఉంది మీ దగ్గర తెచ్చింది ఇలాంటి వెరైటీ బ్యూటిఫుల్ మార్నింగ్ గ్లోరీ చూడండి హగత్ వాల్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హిందీ పండిట్ ఆమె దగ్గర తెచ్చిందా? ఆడ తీసుకో మద్దూరులో తీసుకో ఇది ఫన్ టైప్ కదా. ఇది నా దగ్గర ఉంది. హిందీ కస్తూరి బెండ ఇదా ఇదేందో చాలా నస అంట చాలా బజ్జీలకి మాత్రం బాగుంటుంది. ఎవరో ఇది అడిగారు సంపంగి తీగ సంపంగి మీరే కదా అడిగింది అది ఆడుందా నేను అసలు నాకు ఉంది పెద్ద ప్లాంట్ ఉంది కురకలేదంట దేవుడా చదే కదా తనే తీసి తను కూడా పెట్టుకోండి ఒక దాని చెక్కండి దానికి ఏముంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూసేకి. ఇది కూడా కలర్ఫుల్ గా ఉంటుంది అది నా దగ్గర ఉంది. ஆஹா எவ்வளவு குட்டி உண்டு అదే అంగ కుడతాంగల సిటీసీ அந்த మీటింగ్ వైట్ వైట్ ఎల్లో చిట్టి ఉన్నాయి. చిట్టి వచ్చినాయి. చిట్టిదా గ్రీన్ మాత్రం గ్రీన్ చామంతి మాత్రం ఒక 100 ఉంది. కావాలా? నాకు గ్రీన్ విడుగుతా ఉంది ఇప్పుడే. వెరిగేటెడ్. అది వరుమా హగత్ గార్డెన్లో స్పెషాలిటీ ఏంటంటే అండి చిన్న చిన్న పాటలలోనే వేసేసి ఉంటాడు. మరి పెద్ద పెద్ద పాటలు ఏం లేవు. అన్ని రకాల మొక్కలండి. పూల మొక్కలు, ఈ ఇండోర్ ప్లాంట్స్, ఆర్కిడ్స్, ఈ సకలెంట్స్ ఏంటంటే నాకు అసలు ఆ పేరు తెలియదు కానివ్వండి. అన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రకాల ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి. కోలియోసే 10 రకాలు ఉన్నాయి. వాటర్ ప్లాంట్స్ ఒక 10 రకాలు ఉన్నాయి. చాలా సిస్టమేటిక్గా పెట్టుకుంటాడు. ఒక పక్క జాబ్ చూసుకుంటానే, ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటానే, ఒక పక్క చెట్లు. సుమంత్ కూడా సేమ్ ఇలాగే. నెక్స్ట్ టైం సుమంత్ గార్డెన్ కూడా చూపిస్తాం మీకు. మిద్దె పైన ఎక్కుతారా బాబోయ్ పైకి దానిపైన ఎక్కాలనా షిప్పింగ్ 50 బ్యూటిఫుల్ అడేనియం. ఇది నాటు రకం ஒரு செடி 100 రూపాయలు. ఏదో కవర్లోనే వచ్చింది మనకు చెట్టు. ఏం ముర కూడా అది ఏదో చెప్తారే தமிழ்நாடு இருக்கும் காயே தெரியலையே நீட்டாவே வருது சோப்பு காயம் நல்லா டேஸ்ட் சொன்னாங்க. சரி வளர்ப்பு பார்க்கலாம் வெச்சு அது இங்க பைய வச்சு நான் రాలేదు అది సమ్మర్లో వెళ్ళిపోతుంది. చాలా ఉంది. అదే బాగా రాసి బాగా రాపిల్లది వేరే వాళ్ళు వాటర్ ఆపిల్ ఊళ్ళో వాళ్ళతో మనకు అయిపోతుందా అక్కడ మిద్ది వాళ్ళది అవుతుంది. என்ன இது வெட்ட ஆஹா பிடிச்சா வெட்ட అది పక్కకి అట్టే పెట్టారు. పక్కకి వాళ్ళు ఇక్కడ పెడితే ఇక్కడ పడతారు. ఇక్కడ నుంచి అభివృద్ధి ఆ పక్కింటి వాళ్ళు గార్డెన్కి వెళ్తా బట్టి ఉంటారు గార్డెన్ வேற யார் வைப்பாங்க யார்? ஓகே இது மாத்திரம் சூப்பர். அண்ணா வீட்டு நடுவுல அதுதான் ఇది వేసాను ఇప్పుడు. ఆడ బాత్రూమ్ ఉంది, కిచెన్కి షీట్ ఉండింది. దాని వేసిన పైన వచ్చేసి మోల్డింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నగరికి వచ్చామండి. మా టెర్రస్ గార్డెన్ గ్రూప్ మెంబర్స్ అంతా 4 ఫ్రెండ్స్ కలిసి ఇద్దరు యంగ్ సైంటిస్ట్ ఉన్నారు. ఇద్దరు మా గ్రూప్ లో సుమంత్, హగత్. వాళ్ళ తోట చూడడానికి వచ్చాము. బ్యూటిఫుల్ గా ఉన్నాయి వాళ్ళ మొక్కలు. వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా మొక్కలు కూడా మాకు షేర్ చేశారు. తర్వాత ఈ హగత్ తోట ఇంతకు ముందు చూపించిన తోట వాళ్ళ సిస్టర్ది. అలాగే సుమంత్ తోట కూడా చూడాలి, కానీ ఇవాళ కాదు, వేరే రోజు వచ్చి వాళ్ళ అదర్ డే చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా చిన్న ఇల్లు అయినా చక్కగా తీర్చిదిద్దారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తానండి. బాయ్. హాయ్, హలో. ఒకసారి కింద చూడండి ఎన్నున్నాయి వాటర్ లిలీస్. అబ్బా బ్యూటిఫుల్ కలర్ ఎల్లో.
ఈ పింక్, లైట్ బ్లూ, బా సూపర్ కలర్స్. ఇది ఎంత బాగుంది, ఇది నా దగ్గర ఉండిపోయింది. చూడండి ఎంత బాగుందో హగత్వాల్ గార్డెన్. హగత్వాల్ గార్డెన్ ఎలా ఉంది చూడండి. ఎంత చిన్న చిన్న పార్ట్స్లో కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ అన్ని అరేంజ్ చేసేసారు. చిన్న స్థలం ఉన్నా చాలు. అక్కడ చూడండి ఎదురుగా ఉండేది, ఇది కూడా హగత్దే. ఆ పార్ట్స్ కనబడుతున్నాయి, అది కూడా హగత్ గార్డెనే. అది కూడా హగత్. ఇదంతా ఇక్కడ నుంచి ఒకసారి ఈ లుక్ చూడండి. ఈ ఇల్లు మళ్ళీ ఆ ఇల్లు మధ్యలో ఉండే ప్లేస్ అంతా కూడా చక్కగా కవర్ చేసేసాడు చెట్లతోటి. సూపర్. చూడండి ఒకసారి మా గ్రూప్ అంతటిని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో తోటలో. చూడండి తెలుపు ఈయనైనా ఇస్తే వద్దంటానా? నువ్వు వస్తానంటే నే వద్దంటానా, నువ్వు ఇస్తానంటే నే వద్దంటానా. తరిగిడు తరిగిడుతో రకరకాలండి, రకరకాలు. అబ్బబ్బబ్బా ఈ రెడ్ గోంగూర చూడండి ఎలా ఉందో. సింగిల్ పెటల్ మందార, అడీనియము, దేవగన్నేరు, అడీనియము, డ్రాగన్. హాయ్ ఫ్రెండ్స్, నగిరి ఏకాంబర కుప్పం నుంచి హగత్వాల్ గార్డెన్ చూసిన తర్వాత తిరుత్తణి దగ్గర పొన్పాడి అనే ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ అన్నపూర్ణ గార్డెన్ నర్సరీ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి నా వెనకుండా ఎల్లో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ గార్డెన్ నర్సరీ అంతా కూడా చూపిస్తాను, ఓపిక్గా చూడండి వీడియో. ఇలా చూడండి రాళ్ళతోటి చక్కగా అన్నపూర్ణ ఫామ్ అనేవి చేశారు. ఇక్కడ చూడండి నా దగ్గర జూమ్ చేసి చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగుందో. అంతా ఓపిక్గా చూడండి, చూపిస్తాను. అన్నపూర్ణ ఫామ్ అంతా చూపిస్తాను. ఇప్పుడు మేము ఇక్కడ లంచ్ చేయబోతున్నాం, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగా హగత్ వాళ్ళు మాకు లంచ్ అరేంజ్ చేశారు. హగత్ తీసుకొని వచ్చాడు లంచ్ అందరికీ. చక్కగా మేము ఈ అన్నపూర్ణ ఫామ్లో వచ్చి కూర్చొని తింటా ఉన్నాము. చూసారా చెట్టు కింద చక్కగా వీళ్ళు తినడానికి మంచిగా ఏర్పాటు చేస్తున్నారండి. లెమన్ రైస్, లెమన్ రైస్, వడలు, బ్యూటిఫుల్. ఇలాగా ఇక్కడ కూర్చొని చక్కగా చెట్టు కింద మన భోజనం చేస్తున్నాం. నా ఫామ్ లో ఎంత పెద్ద డ్రాగన్ పొద ఉంది చూడండి. ఇది వైట్ అంట, వైట్ కలర్ అంట, ఎంత బాగుంది కదా. అది కూడా డ్రాగనే, పింక్ పింక్ డ్రాగన్. పైకి చూడండి, పింక్ డ్రాగన్ ఎంత పైకి పోయిందో. ఈత చెట్టు బాగా చుట్టేసింది, చాలా బాగుంది కదా. ఇక్కడ ఇలా ఉందండి నర్సరీ. అన్నపూర్ణ ఫామ్లో ఒక నర్సరీ ఉంది, మొత్తం చెట్లు బాగున్నాయి. ఇక్కడ ఒక ఆర్చ్, ఎల్లో క్రీపర్ ఆర్చ్, పక్కనే రోజా. ఇది చూడండి జాక్ మాన్షియా, ఎక్సలెంట్గా ఉన్నాయి. జాక్ మాన్షియా సూపర్. అబ్బా లోపల మందార చెట్లు, చాలా బాగుంది మందార. ఎంత పెద్ద మందార ఉంది చూడండి. ఇక్కడేమో రోజా, నాటు రోజా, మంచి రెడ్ కలరు. ఇదంతా నర్సరీలో ఒక భాగం. ఇటుపోతే ఎంత బాగుంది చూడండి. నా వెనకంతా చూడండి చెట్లు చాలా బాగున్నాయి. అన్ని పెద్ద పెద్ద చెట్లు అనుకోండి, చాలా బాగున్నాయి.
పెద్దగా పూల చెట్లు అంత పెద్ద లేవు, కానీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పర్మనెంట్గా వేయడానికి చాలా పెద్ద చెట్లు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, వీడియోలో హాయ్ చెప్పు. సరే, అటువైపు ఇటువైపు 4 పక్కల భలే ఉన్నాయి రెయిన్ లిల్లీస్. ఫోటో కొట్టు, వాళ్ళ దగ్గర ఇస్తామన్నా, మనందరం ఫోటో తీసుకున్నారా? నర్సరీలో పంట చెట్లు చాలా బాగున్నాయండి, ఎవరైనా తీసుకోవచ్చు. తిరుత్తణి దగ్గర పొన్పాడి అనే ప్లేస్, చాలా బాగున్నాయి పండ్ల చెట్లు. ఇవైతే జాక్ ఫ్రూట్ ఎల్లో అంట, ఇక్కడ చూడండి జాక్, అది రెడ్, ఇది ఎల్లో. ఇది చూడండి యాసిడ్ లెమన్ అంట ఇది. ఇవైతే వాటర్ యాపిల్ గ్రీన్, జామున్, ఇది జామున్ అంటే నేరేడా? ఓకే, నెల్లికాయ, ఇది నెల్లికాయ చెట్టు, గూస్బెర్రీ బిగ్, ఇది పెద్ద నెల్లికాయ. ఇవి చూడండి తైవాన్ జామ, ఇవి రామా ఫలము, ఇవి లక్ష్మణ ఫలము. ఇటువైపు మామిడి, అదేమో సపోటా. అన్ని రకాల పండ్ల చెట్లు లేదు, 100, 150 అలాగే ఉన్నాయి. చెట్లు బాగున్నాయి. ఈ పక్క వచ్చిన వాళ్ళు విజిట్ చేయండి నర్సరీ. ఓకే, చూశారు కదండి ఇంతసేపు మా వ్లాగ్. చాలా బాగుంది కదా ఈ అన్నపూర్ణ గార్డెన్ ఫార్మ్ అండ్ నర్సరీ. ఇది డిన్నర్ ప్లేట్ అంట. ఈ మొక్క నేను ఇవాళ తెలుసుకున్నా నేను. ఇంత బాగా మేము ఎంజాయ్ చేయడానికి కారకురాలు ప్రసన్న గారండి, మా సిటీజీ అడ్మిన్. తను మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చక్కగా మాతో వచ్చి కోఆపరేట్ చేసి మమ్మల్ని తీసుకొని మరీ వెళ్తారు. ఆవిడ కారులోనే ఇవాళ మేము వచ్చాము. డ్రైవర్ సీని కూడా థ్యాంక్ యూ. అలాగే మాకు మంచిగా భోజనం వండి పంపించిన వనిత హగత్ గారు మిస్సెస్ కూడా థ్యాంక్ యూ. అలాగే మాతో వచ్చిన ద్రాక్షాయిని, కరీమా, అలాగే సుమంత్ మాకెన్నో మొక్కలు షేర్ చేసి ఇవాళంతా మాతో గడిపాడు. ఆ సుమంత్ కొడుగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యంగా మనవడండి కుషాల్, హగత్ కొడుకు, ఎంత సందడి ఇవాళ మాకు. లాస్ట్కి ఫైనల్లీ గ్రూప్ ఫోటో తీసుకున్నామండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.